ఇండియాలో మన ఇంట్లో సత్యనారాయణ కథ చేయించుకుంటే అది ఎలా జరుగుతుందన్నది అందరికీ తెలుసు. అదే మన ఇంటిడ్స్ పెట్టి అదర్ కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ కథ జరిగితే ఎలా చేశారన్నది మీరే వచ్చి కంటితో చూసినట్టు ఆ విధంగా అయితే నేను వీడియో తీశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి సత్యనారాయణ కథ. 100 మందికి పైగా వచ్చారు ఈ కథ వినడానికి. జూలై 12, 2025 ఈ కథ అయితే జరిగింది. ఇక్కడ మన తెలుగు ఫ్యామిలీస్ కూడా వచ్చారు చాలా మంది. దాంట్లో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలిసినందుకు మా ఫ్యామిలీ కలిసినట్టు అనిపించింది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా కథ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ మనం ఒక 5 నిమిషాల ముందు అయితే వచ్చేసాం. చాలా మంది అయితే వచ్చేసారు. కమ్యూనిటీ హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. అంతమంది వచ్చారు. దగ్గర ఒక 100 ప్లేస్ అయితే ఉంటారు. ఫుల్ మంది ఉన్నారు. కథ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనకైతే ఎగ్జాక్ట్లీ 5:30కి అయితే స్టార్ట్ అయిపోతుంది. 5:30 నుంచి 6:30 వరకు అయితే ఉంటుంది. ఒక 1 అవర్ సేపు మనం కథ. కథ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి అక్కడ పూజారులు ఉన్నారు 2. అక్కడ కొంచెం పంజాబాత్ ఉన్నాడు. మొత్తం 3 ఉన్నారు. సో కథ అయితే చెప్పడం స్టార్ట్ చేసేసారు. దేవునికి పల్లెకి లాగా భలే అరేంజ్ చేశారు డెకరేషన్. చూడండి బంతిపూలతో మొత్తం అక్కడ ఉన్నాడు దేవుడు. పూజ ఒక 10 నిమిషాలు చెప్పిన తర్వాత భజన అయితే స్టార్ట్ చేస్తున్నారు. నారాయణ 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 Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna.
కథ అయితే అయిపోయింది ఇప్పుడే. మనసుకి అయితే ప్రశాంతంగా ఉంది. ఈ కమ్యూనిటీ హాల్లో మనకి ఇది రెండోసారి వినడం సత్యనారాయణ కథ. మొత్తాన్ని 3 సార్లు విన్నా నా లైఫ్ లో. ఒకటి ఇంటికాడ ఉన్నప్పుడు ఇండియాలో మా ఇంట్లో, అంత తర్వాత దుబాయ్ వచ్చిన తర్వాత 2 సార్లు. కొత్త దుబాయ్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ రోజు జూలై 12 తారీఖు 2025లో ఈ రోజు విన్నాను. చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది నాకు. ఇది కమ్యూనిటీ హాల్, నా బ్యాక్ సైడ్ కనబడుతుందిగా, ఇది వచ్చేసి కమ్యూనిటీ హాల్. సో మనకైతే ఆరతి ఇక్కడ ఇస్తున్నారు. ఆరతి కోసం లైన్ అయితే చాలా పెద్ద ఉంది చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ ఉంది. సో లైన్ కొంచెం తక్కువైన తర్వాత మనమైతే ఆరతి తీసుకుని అయితే బయటకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి మనకైతే ఆరతి తీసుకుంటున్నారు, అందరూ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎగ్జిట్ ఇది, ఇదంతా లైన్ కమ్యూనిటీ హాల్ లోపల. దీనికి ఎంట్రెన్స్ వచ్చేసి అక్కడ నుంచి ఉంది, అక్కడ నుండి ఇక్కడ నుండి కంప్లీట్ క్లోజ్ చేసేసారు. ఇది ఓన్లీ ఓపెన్ చేశారు, ఓన్లీ ఒకటి. సో కొంచెం టైం తీసుకొని మనమైతే దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, అక్కడ నుంచి స్టార్ట్ చేసి అంత లైనే. కొంతమంది కూర్చున్నారు కింద, లైన్లో ఏం నిలబడతామని చెప్పేసి. అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ ఆరోగ్యం తీసుకొని వెళ్ళిపోవాలి బయటికి. ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది గాయస్, ఇక్కడనే కూర్చోవాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలా కథ వినడం, ఒక ఇంటి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంటి దగ్గర మన ఇంట్లో ఫంక్షన్ అయ్యి దేవుని కథ చెప్పుకుంటాంగా, ఆ విధంగా అయితే అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఒక పాజిటివ్ ఎనర్జీ. సో లాస్ట్ వరకు ఉండి వెళ్ళిపోదాం ఇక్కడ నుండి మనమైతే. చిన్నపిల్లలు కూడా వచ్చారు చూడండి, చిన్నపిల్లలు. ఫైనల్లీ దర్శనం కోసం నేను కూడా లైన్లో నిలబడ్డాను. సో మనకు ఒక 5 నిమిషాలు పడచ్చు దర్శనం కావడానికి. లైన్ అయితే కొంచెం పెద్దనే ఉంది, ఇంకా అక్కడ కూర్చుంటే కూర్చోవద్దని చెప్పారు. లైన్లో అయితే నిల్చున్నాము, బయట కూడా లైన్ చూడండి. మనకైతే దర్శనం చేసుకొని మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అండ్ మీకు టెంపుల్ బయట కూడా చూపిస్తాను ఎంతమంది ఉన్నారని చెప్పేసి. ఓకే గైస్, దేవుడి మందిరం చూడండి ఎలా అలంకరించారో బంతిపూలతోని. ఫ్రెష్ బంతిపూలు మొత్తం చాలా చక్కగా అయితే అలంకరించారు. ఇంకా అక్కడ జనాలు అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి లైన్లో వెళ్ళి. కొంతమంది కూర్చున్నారు కింద, ఇంకా లైన్లో ఏం నిల్చుంటావు అని చెప్పేసి. ఫైనల్లీ దేవుని దగ్గరికి అయితే వచ్చేస్తాం మనమైతే. గాయస్ దర్శనం అయితే అయిపోయింది మనకి చక్కగా. చూడండి మందిరి, మనమైతే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. मेरा VL महेश पंदिरी, VL स्पेस महेश पंदिरी, हाँ 5 million సబ్స్క్రైబర్స్. సో దర్శనం అయితే అయిపోయింది మనకైతే. ఇది ఫ్రూట్ అయితే ఇచ్చారు, సంతూర్కాయ. ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. మన ఛానల్ పేరు ఏంటని అడుగుతున్నారు వాళ్ళు. సో ఇంకా బయటకి అయితే వెళ్ళిపోదాం. చాలా చక్కగా అయితే జరిగింది దర్శనం మనకి. ఒక 3 years తర్వాత మనకైతే ఇది రెండోది సత్యనారాయణ కథ. చాలా మంచి అనిపించింది గాయస్. ఏదైతే ఎగ్జిట్ మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో టెంపుల్కి ఎగ్జిట్ ఎలా ఉందో. ఇక్కడ దేవుడికి సంబంధించిన బుక్స్ అయితే అమ్ముతున్నారు, మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా టెంపుల్ ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. ఇది కమ్యూనిటీ హాల్. ఇప్పటి వరకు మన సత్యనారాయణ కథ జరిగింది ఇక్కడే. ఇది ఇంకో ఎంట్రన్స్. ఇక్కడ చూడండి సత్యనారాయణ కథ సాటర్డే జూలై 12, 2025 కమ్యూనిటీ హాల్. 5కి స్టార్ట్ అయ్యి 7కి అయితే ఫినిష్ అయిపోయింది. ఇది హాల్, ఇది హాల్ బయట, ఇది ఎగ్జిట్, ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు మనకు. ఇంకా మనమైతే బయటకి అయితే వెళ్ళిపోదాం ప్రసాదం తీసుకొని, ఓకేనా. జై శ్రీకృష్ణ, ఓం నమ శివాయ. మనకైతే ప్రసాదం ఇచ్చారు. లోపల కమ్యూనిటీ హాల్లో సత్యనారాయణ కథ విన్నందుకు ఇచ్చారు ఫ్రూట్. బయట మన ఎగ్జిట్ టెంపుల్ అవుతున్నందుకు మనకు ఒక ప్రసాదం అయితే ఇచ్చారు ఇక్కడ. చూడండి బయట అయితే జనాలు ఈ విధంగా అయితే ఉన్నారు టెంపుల్ బయట. టెంపుల్ బయట అయితే ఈ విధంగా ఉంది చూడండి, కలర్ఫుల్ గా గోల్డ్ కలర్ లో. చాలా జనాలు అయితే వచ్చారు ఈరోజు.
గాయస్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు కనిపించారు చూడండి, అందరు తెలుగు వాళ్ళే. ఫోటోస్ దించమని చెప్పారు నన్ను, నేనే దిస్తున్నాను వాళ్ళని. ఇంకా హాయ్ చెప్పండి అందరు ఒకసారి. హాయ్. ఓకే హాయ్ చెప్పండి. ఎలా ఉంటాయి నా వీడియోస్? బాగుంటాయా? ఓకే. మాది నిర్మల్ తెలుసా మీకు? వరంగల్, తెలంగాణ నిర్మల్ డిస్ట్రిక్ట్, లోకల్ మాది నిర్మల్. హాయ్ చెప్పు. ఎలా ఉంటాయి నా వీడియోస్? వీడియోస్ ఎలా ఉంటాయి? ఇంతకుముందు చెప్పింది అమ్మాయి. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే గైస్, మనకైతే దర్శనం అయితే అయిపోయింది దేవుడిది. అండ్ కథ కూడా మంచిగా జరిగింది, ఆరతి మంచిగా తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన సత్యనారాయణ కథ పెడితే మనం అయితే వద్దాం. సో ఈ సంవత్సరం అయితే మంచిగా జరిగింది, చాలా సంతోషం. 2020లో చూసామంటే మళ్ళీ 2020లో చూస్తున్నాం. గ్యాప్ అయితే చాలా వచ్చింది. ఓకే హాయ్ చెప్పండి. ఎలా జరిగింది? అవునా? మహేష్. ఎస్. ఓకే జరిగింది, మంచిగా జరిగింది కదా? ఓకే ఫస్ట్ టైం ఇది? ఓకే నాకు రెండోసారి ఇక్కడ. ఓకే ఓకే గైస్, మన తెలుగు వాళ్ళు కనబడ్డారు ఇక్కడ. ఒకసారి టెంపుల్ చుట్టూ మొత్తం సినిమాటిక్ షాట్స్ ఇస్తాను, చూడండి మీరు ఎలా ఉంటుందన్న టెంపుల్ నైట్ టైంలో. ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ చేశాను, ఒకసారి మళ్ళీ చూడండి ఇప్పుడు ఈ వీడియోలో, సరేనా? మనకి ప్రసాదంలో గోధుమ పిండి, నెయ్యి, బెల్లం కల్పించిన ఒక స్వీట్ అయితే ఇచ్చారు ప్రసాదం లెక్క. సో తినేద్దాం. గాయస్ సత్యనారాయణ కథ అయిపోయినా కూడా మంది చూడండి ఎంతమంది వస్తున్నారు. బయట లైన్ ఉంది అంతా, వీళ్ళు వచ్చేసి దర్శనం కోసం. కథ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి లైన్ మళ్ళీ ఇట్లా తిరిగి లోపలికి అయితే వెళ్తుంది. ఆఫ్టర్ సత్యనారాయణ కథ ఇది. మన వరంగల్ నుంచి ఒక తెలుగు ఫ్యామిలీ కనిపించారు. వీళ్ళే వాళ్ళు. నాకు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇండియన్ రూపీ 1100-1200 రూపాయలు కలిసినందుకు సంతోషంతో. ఎందుకంటే 6 నెలల కిందట నా ఈ స్కూటర్ పోయిందని చెప్పాను. సో అది పోయినందుకు చాలా బాధేసిందట వాళ్ళకి. తీసుకోండి మా తరపు నుంచి అని చెప్పేసి నాకైతే ఇక్కడ 50 dirhams ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను అనేది. మన సబ్స్క్రైబర్ లోపల ఫస్ట్ టైం ఇలా డబ్బులు ఇవ్వడం నాకు చాలా మంది కనిపించారు, కాకపోతే ఇలా డబ్బులు ఎవరు ఇవ్వలేదు. జ్యూసులు తాగించారు, సమోసాలు దింపించారు, చాలా చక్కగా అయితే మాట్లాడారు మన సబ్స్క్రైబర్స్. కానీ ఇలా డబ్బులు అయితే ఎవరు ఇవ్వలేదు. నేనైతే ఇది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను మీ ప్రేమని. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఇది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం మనం. మీ ప్రేమకు ఎల్లప్పుడు నేను రుణపడి ఉంటాను. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో గైస్ ఫైనల్లీ మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం టెంపుల్ దగ్గర నుంచి. దర్శనం అయితే మంచిగా జరిగింది. సో మీకు వీడియో ఎలా అనిపించింది నాకైతే చెప్పండి కామెంట్ రూపంలో. నాకైతే చాలా చక్కగా అనిపించింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఆల్.